హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? వీడియో పూర్తిగా చూసి నచ్చినట్లయితే లైక్ చేసేయండి. 4వ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నానండి. ఆ రోజు బ్లాగ్ అయితే ఇది. వీడియో అయితే పూర్తిగా చూసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఆ రోజు ఉదయాన్నే లేచి ఫ్రెష్ అయిపోయి ఇంకా దేవుడికి ప్రసాదాలు అయితే సిద్ధం చేసేస్తున్నానండి. ఇంకా పులిహారకి అయితే రెడీ చేసేసాను, పోపులు గట్ట వేయించేసాను. ఇంకా పూర్ణం బూరెల కోసం అయితే పప్పు అయితే ఉడకబెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇదైతే చల్లారిపోయింది. ఇంక ఉండలన్నీ చేసుకుని పక్కనైతే పెట్టేసుకున్నాను. పూర్ణం బూరెల కోసం అయితే వంటలన్నీ అయితే రెడీ అయిపోయినాయి. ఇంక వీటిని అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే ఆవిరి కుడుములు అయితే రెడీ చేసేసుకుందాం. పిండిని అయితే ఒక్కబెట్టేసి కుడుములు అయితే చేసేసి ఉంచాను. ఇంకా ఆవిరి పట్టడమే. ఇంకా ఆవిరి గిన్నెలోకి అయితే తీసేసుకుని వీటిని అయితే ఆవిరి పట్టించేస్తే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ సిమ్లో అయితే ఆవిరి పట్టించేసాను. ఇవైతే రెడీ అయిపోయినాయి. పూర్ణాలు అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను కదా, ఇంకా పూర్ణం బూరెలు అయితే వేసేసుకుంటున్నాను. వీటిని హడావిడిగా కంగారుగా వేసామంటే కొంచెం చిల్లు పడిందంటే అది అయితే బయటకు వచ్చి నూనెంతా పాడైపోతుంది. కొంచెం చూసుకుని జాగ్రత్తగా అయితే వేయాలి వీటిని. చేయి తిరుగున్న వాళ్ళు అయితే స్పీడ్గా బాగానే వేసేస్తారు. మనమైతే కొంచెం చూసుకుని వేయాలి. పూర్ణం బూరెలు అయితే గుండ్రంగా భలే వచ్చాయి ఈసారి. పూర్ణం బూరెలు అయితే గుండ్రంగా బాగా వచ్చాయి. ఇంకా అదే నూనెలో అయితే గారెలు కూడా వేసేస్తున్నాను. ఇవైతే మనం ఎంత కంగారు వేసినా బాగానే వస్తాయిలేండి. ఇంకా పాలు కూడా పొంగొచ్చేసినాయి. ఇంకా పాల బియ్యం కూడా వేసేస్తున్నాను. ఆల్మోస్ట్ అన్నీ కూడా త్వరగానే అయిపోయినాయండి. ఇంకా పాల్లో బియ్యం అయితే వేసేసి పక్కనైతే నెయ్యి పెట్టుకుని ప్రసాదాల్లోకి అయితే జీడిపప్పు కిస్మిస్ అయితే వేయించేశాను. దద్దోజనానికి తాలింపు కూడా వేసేసుకోవడానికి తాలింపు సరుకులు అయితే వేసేసుకున్నాను. తాలింపు సరుకులు ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగు కూడా వేసేసుకుని తాలింపు అయితే వేసేసుకున్నాను. ప్రసాదాలు అయితే అన్నీ రెడీ అయిపోయినాయి. ఏమేం చేసుకున్నానో చూపిస్తాను. కుడుములు, గారెలు, పులిహోర, దద్దోజనం, పరవన్నం, పూర్ణం బూరెలు, ఇంకా చలివిడి వడపప్పు. ఆ తల్లికి ఇవన్నీ అయితే ప్రసాదంగా చేసుకున్నాను. ఇంకా ప్రసాదాలన్నీ రెడీ అయిపోయినాయి కదా, ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. ఇంకా పీఠం దగ్గర అయితే ప్రసాదాలు, పూలు ఇవన్నీ ఉన్నాయో లేదో చూసుకుని అన్నీ సర్దేసుకుని ఇంకా పూజ అయితే మొదలు పెట్టేశాను. ఇంకా ఫోన్లో అయితే పూజా విధానం ఇవన్నీ అయితే పంతులు గారి మంత్రాలు ఇవన్నీ ఉంటాయి కదా, అదైతే పెట్టేసుకుని ఇంకా మనస్ఫూర్తిగా తల్లికైతే పూజ అయితే చేసేసుకున్నాను. ఆ పూజ చేసుకుంటుంటే ఆ మనసుకైతే చాలా సంతోషంగా అనిపించింది. ఆ తల్లిని అయితే చూస్తూ ఉంటే ఇంకా ఇంకా చూస్తూనే ఉండాలనిపించింది. మా ఇంటి వరలక్ష్మీదేవిని అయితే ఇలా రెడీ చేసేసుకున్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేసేయండి. మాకున్నంతలో అయితే చాలా బాగానే చేసుకున్నాను. 3 ఇయర్స్ నుంచి ఆ తల్లిని అయితే ఇలాగే రెడీ చేసి పూజ అయితే చేసుకుంటున్నాను. ఇంకా పూజ అయితే బాగా జరిగింది. పూజ అంతా అయ్యాక తాంబూలాలు ఇచ్చేసరికి భోజనం టైం అయితే అయిపోయింది. ఇంకా అందరం కూర్చొని అయితే భోజనాలు అయితే చేసేసాము. భోజనాలు అంటే ఏం లేవులేండి, నేను చేసుకున్నవి చాలా ఉన్నాయి కదా ప్రసాదాలు, ఇంకా అవే తిన్నాము. ఇంకా అందరం కూర్చొని అయితే అట్టాకులో వడ్డించుకుని తిన్నాము. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.